మధ్య సినిమాల్లో విలన్లు హీరోలకి ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇంకా చెప్పాలంటే స్టైలిష్గా తయారవుతున్న ఈనాటి విలన్లు సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారంటే అతిశయోక్తి లేదు. ఇటీవల విడుదలైన ధృవ సినిమాలో అరవింద్ స్వామి ఎంతో స్టైల్గా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నాడు. అతనే సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కుర్ర హీరోలు సైతం మంచి ఛాన్స్ వస్తే విలన్గా చేయడానికైనా రెడీ అంటున్నారు. సరైనోడులో ఆది, బ్రూస్లీలో అరుణ్ విజయ్ ఇలా ప్రయోగాలు చేసిన వారే. మంచి కథ ఉంటే మంచు మనోజ్ కూడా విలనిజం చూపించడానికి రెడీ అని ఎప్పుడో చెప్పేశాడు. సో ఇప్పుడు అదే బాట ఎంచుకున్నాడు అల్లు అర్జున్ అని ఫిల్మ్ నగర్ టాక్. ఇది లేటెస్ట్ హాట్ న్యూస్. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రోబోలో ద్విపాత్రాభినయం చేసి అందులో ఒక క్యారెక్టర్ని నెగటివ్ రోల్ చేశాడు. దశావతారంలో కమల్ హాసన్ కూడా ఒక క్యారెక్టర్ నెగటివ్ రోల్ చేశాడు. ఒకే సినిమాలో హీరోగాను విలన్ గాను మెప్పించాడు 24 సినిమాలో సూర్య. ఇలా హీరో విలన్ క్యారెక్టర్లు తానే అయి బ్యాలెన్స్ చేస్తూ సినిమాస్ని సూపర్ హిట్స్ చేశారు. అల్లు అర్జున్ డీజేని త్వరగా పూర్తి చేసి లింగుస్వామి డైరెక్షన్లో డ్యూయల్ రోల్ చేయనున్నాడని, అందులో అల్లు అర్జున్ విలన్గా కూడా తానే మెప్పించబోతున్నాడని విశ్వసనీయ సమాచారం. హరీష్ శంకర్ డీజేని త్వరగా పూర్తి చేయడానికి ఇది ఒక కారణమని అనుకోవచ్చు. కొత్త కథ అయితే హీరోని విలన్గా కూడా అంగీకరించడానికి తెలుగు సినీ జనాలు ఎప్పుడూ ముందే ఉంటారు. అంతే కదా? ఆల్ ద బెస్ట్ అర్జున్. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, I'm Minikali. All the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.